చింతా రాజశేఖర్ గారు, ఇప్పుడు మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిన్న ఏపీ మాజీ సీఎం ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు. అదంతా కూడా ఒక టూర్ మాదిరి ఉంది. బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చారు, తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారు. ఆ తర్వాత నిన్న ఏదో తూతు మంత్రంగా వెళ్ళారు, ఒక టూరిస్ట్ లాగా వెళ్ళారు, పరామర్శించారు, వచ్చారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే తల్లికి చెల్లికి వాల్యూ ఇవ్వలేనోడు దేశభక్తికి మహిళా శక్తికి ఏ రకంగా వాల్యూ ఇస్తారంటూ కూడా లోకేష్ గారు ట్వీటు. ఒకవైపు ఏమో కృష్ణా జిల్లా మొంతా తుఫాను, ఎట్లా చూస్తారు ఇంటి పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రతిదీ ఒక ఈవెంట్ లాగా చేసి వాళ్ళ ఛానళ్ళలో చంద్రబాబు నాయుడు తుఫాన్కి ఎదురెళ్ళి దాన్ని అవతలకి ఇసిరేసేవాడని మాన్యూస్ వంశీ చెప్పడము, కడుపుబ్బా నవ్విచ్చే స్వీట్లు జగన్మోహన్ రెడ్డి పార్టీ చేయదు. వెళ్తారు, రైతులను అడుగుతారు, వాళ్ళ కష్టాన్ని తెలుసుకుంటారు. దానికి ఏం చేయాలి, ఆయన అధికారంలోకి వస్తే అటువంటి కష్టాలు రాకుండా ఏం చేయాలి దాని గురించి ఆలోచిస్తారు తప్ప. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్తాను. మనకి ఉద్దానం సమస్య ఉంది. ఉద్దానం సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఉద్దానం సమస్య చంద్రబాబు నాయుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి ఉద్దానం వెళ్ళి దానికి ఏదో చేస్తే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఏదో పెన్షన్, ఉద్దానం కిడ్నీ బాధితులకి 2000 రూపాయలు ఎంతో పెన్షన్ ఇచ్చి ఏదో చేశారు. అది వాళ్ళు చేసింది. ఎందుకు వస్తుంది, అక్కడ నీరు కలుషితం కాబట్టి వాళ్ళకి వ్యాధి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి వెళ్ళారు. పాదయాత్రకి వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ వాళ్ళతో మాట్లాడారు. ఇక్కడ గ్రౌండ్ నీరు కలుషితము. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినది ఏంటి, ఇక్కడ గ్రౌండ్ నీరు కలుషితమైనప్పుడు ఈ నీరు తాగకూడదు, బయట నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇది ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఉన్న వ్యత్యాసం చెప్తున్నా. వీళ్ళు చేసింది ఏంటి, మీరు ఇక్కడ నీళ్ళే తాగండి, ఇక్కడ నీళ్ళతో రోగాలు తెచ్చుకోండి, నెలకి 2000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విజన్. ఉద్దానం సమస్యకి వాళ్ళ పరిష్కారం అది. ఇక్కడ నీళ్ళే తాగండి, కిడ్నీ రోగాలు తెచ్చుకోండి, 2000 రూపాయలు నెలకి ఇస్తాము, మీ సాగు మీరు రావండి. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంటి, ఇక్కడ నీరు కలుషితం కాబట్టి ఇక్కడ నీళ్ళు తాగకూడదు. సోమసాల నుంచి పైప్ లైన్ వేసినారు, 1000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టినారు, ఇంటింటికి ట్యాప్ ఇచ్చి ఫ్రెష్ వాటర్. ఈ నీళ్ళే తాగొద్దు, ఈ రోగాలే వద్దు, రోగాల నుంచి శాశ్వత విముక్తి. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఉన్న వ్యత్యాసం ఇది. ఆ ఉద్దానం ప్రజలు ఎట్లా ఓట్లేదో నాకు అర్థం కాలేదబ్బా. ఉద్దానం కిడ్నీ బాధితులు అంటే పవన్ కళ్యాణ్ గుర్తుకొచ్చారు కదా సార్. ఎట్లా వస్తారు, పబ్లిసిటీ చెప్తున్నా కదా, వీళ్ళంతా పబ్లిసిటీ. పోయినారు, ఆ ఉద్దానం సమస్య ఎవరు తీసుకొచ్చిన, పవన్ కళ్యాణ్ ఏమైనా పోయినాడా, పాదయాత్ర చేసినాడా? ఎట్లా తెలుసు పవన్ కళ్యాణ్కి? శేషు భోగిరెడ్డి అని జనసేన పార్టీలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను నేను కలిసి వెళ్ళాము ఉద్దానం 2015లో. ఓకే, వెళ్ళి అక్కడ రిపోర్ట్ తీసుకొని జనసేన పార్టీకి ఇచ్చాము. అతను వెళ్ళాడు, వస్తావు అంటే నేను కూడా వెళ్ళాను. మొత్తం అంతా స్టడీ చేసాము. ఆయన రిపోర్ట్ తయారు చేసి పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి 1 ఏడాదో 2 ఏళ్ళలో దాన్ని పెండింగ్లో పెట్టి అప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన పరిష్కారం ఏంటంటే 2000 రూపాయలు పెన్షన్. జగన్మోహన్ రెడ్డి కాదు, ఇక్కడ నీళ్లు కలుషితం అయితే ఈ నీళ్ళు మీరు తాగకండి, దీనికి పరిష్కారం ఇది. ఎవరు నిజమైన విజనరీ? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ది పబ్లిసిటీ, జగన్మోహన్ రెడ్డిది యాక్టివిటీ. పబ్లిసిటీకి యాక్టివిటీకి ఉన్న డిఫరెన్స్ అది. చింతా రాజశేఖర్ గారు, ముఖ్యంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మంగళవారం మరో 3000 కోట్ల రుణం. 17 నెలల చంద్రబాబు పాలనలో ప్రజలపై అప్పుల భారం. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపుగా 2,27 కోట్ల అప్పు. ఏం చెప్తారు సార్? ఏం చెప్తాం, శ్రీలంక, వెనిజులా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పు చేస్తేనేమో అమెరికాను స్విట్జర్లాండ్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తేనేమో శ్రీలంక, వెనిజులా అయిపోతుంది, నేపాల్, బంగ్లాదేశ్. అదే చెప్తున్నా కదా, వీళ్ళకి ఉన్న ప్రచారమే. పబ్లిసిటీకి యాక్టివిటీకి ఉన్న డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా బూతు. జగన్మోహన్ రెడ్డి నాడు నేడు చేసిన, ఓడరేవులు నిర్మించిన, ప్రభుత్వ కళాశాలలు నిర్మించిన, ఏం చేసినా కానీ నచ్చదు. ఇప్పుడు అది రుణం అంటే అప్పు తీసుకోవట్లేదంట, రుణం తీసుకుంటున్నట్టు. నిఘంటువు తీసుకో, నిఘంటువు అంటే డిక్షనరీ తీసుకొని అప్పు అంటే ఏంది, రుణం అంటే ఏంది తెలుసుకోండి, రెండు ఒకటే. కానీ ఇప్పుడు రుణం అని చెప్తున్నారు. రుణం అంటే ఏంటి, అప్పే. రుణం తీర్చుకుంటామంటే అది వేరు. ఆ రుణం ఇది కొంప తీసి ఏ రుణం? వైసీపీ ఉన్నప్పుడు అప్పు అంటే అప్పే, ఇప్పుడు రుణం అదే. ఎట్లా రుణం అంటే ఏ రుణం? దానికి నిర్వచనం చెప్తే 2 రకాల రుణం ఉంది. మనం బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుంటాం కదా సార్. అదే రుణం. మరి అప్పు అంటే ఏంటి? బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాం, అప్పు కదా. ఇట్లా ఏడుస్తాయి, ఇలా మళ్ళీ ట్రోల్ చేసి ఏడుస్తారు. అప్పు అంటే ఏంది, డిక్షనరీ తీయండి అయ్యా బాబు.
నేను ఈనాడు పేపర్లో డిక్షనరీ తీయండి పోని, దాంట్లో అప్పు అంటే ఏంది, రుణం అంటే ఏంది తీయండి బయటికి. కానీ ఇందులో ఏంటంటే బడ్జెట్ అప్పులే 1,40,602 కోట్లు. ఇదంతా బడ్జెట్ బయట అప్పులేమో 86,380 కోట్లు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి అట్లనే ఉంది, నిరుద్యోగ భృతి కూడా అట్లనే ఉంది. మరి వాటికి కూడా డబ్బులు కావాలి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఈయన 2 సంవత్సరాల్లో చేసేస్తాడు. ఆల్రెడీ 2 లక్షల కోట్లు దాటింది. జగన్మోహన్ రెడ్డి 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసినాడు 5 సంవత్సరాలలో. ఈయన ఒక 14 నెలల్లోనే 2 లక్షలు దాటిచ్చినాడు. ఇంకో 2 ఏళ్ళు అయ్యేటప్పటికల్లా 3 లక్షలు దాటిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేటప్పటికల్లా జగన్మోహన్ రెడ్డి చేద్దామన్నా చేయడానికి ఏమి ఉండదు, అంత దోచేస్తారు వీళ్ళు. చేద్దామంటే కూడా చేయడానికి ఏమి ఉండదు. ఇప్పుడు అమరావతిలో రోడ్లు వేస్తున్నట్ట, కిలోమీటర్ 174 రూపాయలంట. నేషనల్ హైవేది కూడా అంత ఉండదు. నేషనల్ హైవే కూడా 25-30 కోట్లే ఒక కిలోమీటరు. నేషనల్ హైవే కూడా 25 to 30 crores ఉంటుంది. వీళ్ళది 174 కోట్లు అంట. ఎందుకయ్యా అంటే 8 లేన్లో 10 లేన్లో విత్ అంట. ఎందుకు అంత పెద్ద చేస్తున్నారంటే 50 సంవత్సరాల తర్వాత అవసరాలను బట్టి అది చేస్తున్నారంట. ఇంతకంటే నికృష్టమైన విజనే పడుకుండదు. 50 సంవత్సరాల తర్వాత సరిపడా ట్రాఫిక్ ఈ రోజున రోడ్ లేరు. ఈ రోజున అంత రోడ్డు స్పేస్ వదిలిపెడతారు. రోడ్లు ఈ రోజున ట్రాఫిక్ ఎంత కావాలో అంతే వచ్చుకుంటారు, కాకపోతే స్పేస్ అంత వదిలిపెడతారు. ఈ రోజున ఈయన కట్టే రోడ్డు 50 సంవత్సరాల తర్వాత ఉండే ట్రాఫిక్కి సరిపడా అంట. ఈ లోపల ఎన్నిసార్లు తుఫాన్ వస్తుంది, ఎన్నిసార్లు వరదలు వస్తుంది, ఎంత కొట్టుకోపోతుంది, అది వాడకుండానే కొట్టుకోపోతుంది. ఎంత ఖర్చు పెడదామా, దాని మీద ఎంత మింగుదామా, అది అవసరం ఉందా లేదా కాదు. ఈ రోజున అంత రోడ్ అవసరమే లేదు. కానీ ఇవాళ వార్తల్లో కూడా పల్లె రోడ్లకు మహాదశ శాస్కీ పథకం కింద కేంద్రం ఇప్పటికే 2,000 కోట్లు విడుదల చేస్తుంది అన్నట్టు మాట్లాడుతూ చేస్తుండొచ్చు. ఇప్పుడు ఆయన ఏదో తొట్లు కట్టినారు పవన్ కళ్యాణ్. ఆ తొట్టు ఒక్కొక్క తొట్టి ఎంత లెక్కలు తీస్తే కళ్ళు బయలు కమ్ముతాయి. ఆ తొట్లు ఎక్కడ కట్టినారు, ఎంత అవుతుంది, ఈయన చెప్పిన లెక్క ప్రకారం ఒక్కొక్క తొట్టి ఎంత అని చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. రోడ్లు బాగుపడతాయి మరి ఇప్పుడు ఏం బాగుపడతాయో చూద్దాం కదా. మొన్నేమో ఒక ఆమెమో టీడీపీ యాక్టివిస్ట్ పాలు పోసే అదే ఇలా అనవసరంగా ఆమె అన్నది. ఇలాగ తెలివి ఉండాలా, పాలెందుకు పారబోయాలి రోడ్డు మీద? ఎంతమంది పాలు పారబోతున్నారు రోడ్డు మీద? అద్దంలా మెరుస్తుంది అన్నట్టు అర్థం. అద్దంలా మెరుస్తుంది అంటే అదే ఆమెను తీసుకొచ్చి అమ్మా ఇక్కడ నువ్వు రా తీసుకురావాలా. మళ్ళీ ఆమెను ఇంకో వీడియో పెట్టింది. నన్ను అంటారేంటి, నేను ఎమ్మెల్యేనా గిమ్మేనంటే, నువ్వు ఎమ్మెల్యే కానప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడాలా? నీ ఊర్లో ఒక రోడ్డు ఒక 100 మీటర్లో 1 కిలోమీటర్ రోడ్డు బాగుంటేంత మాత్రాన రాష్ట్రం అంతటా అంతే అవునట్టు కాదు కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.